నమస్కారం, మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. డీఎస్పీకి కృతజ్ఞత తెలిపిన దళిత సంఘం నాయకులు. వైద్య వ్యవస్థపై తీసుకునే నిర్ణయాలను ఐఎంఏకి తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి గంగాధర్రావు. చిన్న వైద్య సంస్థలు పేదలకు ఎంతగానో దోహదపడుతున్నాయని ఉద్ఘాటన. ముగిసిన జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలు. మహారాష్ట్ర, కేరళ జట్ల విజయకేతనం. రైల్వే స్టేషన్ రోడ్లో ఎస్సీ ఎస్టీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుడివాడలోని రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ రోడ్లో ఎస్సీ ఎస్టీ రైల్వే ఉద్యోగులు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన జరిగిందన్నారు. ఈ విషయమై 2 టౌన్ సీఐ శివాజీ, ఎస్ఐ చంటిబాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తును చేపట్టారన్నారు. దర్యాప్తులో 24వ తేదీన రాత్రి సమయంలో పోలీసులు గస్తీ సమయంలో కానిస్టేబుల్ దుర్గారావు ఏడుకొండలు డ్యూటీ నిర్వహించడం జరిగిందన్నారు. వారు ఆ రాత్రి సమయంలో అనుమానితులుగా ఉన్న వారిని శనివారం రాత్రి పట్టుకుని విచారించగా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తామేనని అంగీకరించినట్లు తెలిపారు. రైల్వేపేటకు చెందిన బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న తుమ్మల పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులైన సత్యనారాయణపురంకు చెందిన బీటెక్ విద్యార్థి దేవిశెట్టి రమేష్, రైలుపేటకు చెందిన బీటెక్ విద్యార్థి దర్శి హేమంత్ పవన్ కుమార్, రైలుపేటకు చెందిన వీరిశెట్టి రవితేజలకు పవన్ కుమార్ మందు పార్టీ ఇవ్వడం జరిగిందన్నారు. వారు రిజర్వేషన్ కారణంగా ఓసీ కులస్తులకు ఉద్యోగం రావటం లేదని అక్కస్తోనే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశామని అంగీకరించినట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తెలిపారు. నిన్నటి రోజున గుడివాడ రైల్వే స్టేషన్ ఏరియాలో రైల్వే ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం వద్ద అరిగిపోయి ఉన్న డాక్టర్ అంబేద్కర్ స్టాట్యూని కొంతమంది దుండగులు రాత్రి పడగొట్టడం జరిగింది, ఆ డ్యామేజ్ చేయడం జరిగింది. దాని మీద గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసాం. దర్యాప్తు దాన్ని ముమ్మరం చేసాం. ఎందుకంటే ఇది ఒక మన అందరికీ ముఖ్యమైన నాయకుడైన అంబేద్కర్ విగ్రహం కాబట్టి దీని యొక్క పరివేశనాలు అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈ కేసును చాలా తీవ్రంగా ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగా తెల్లవారుజామున 4 అదుపులోకి తీసుకున్నాం. ఆ 4 విచారించగా వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ 4 కూడా, అందులో 3 స్టూడెంట్స్. A1 అనే అతను మన ఏఎన్ఆర్ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతని పుట్టినరోజు, ఆ రోజు రాత్రి పుట్టినరోజు సందర్భంగా అతను మిగతా 3 ముద్దాయిలతో, మిగతా 3 ముద్దాయిలు ఎవరంటే ఒక అతను A2 అనే అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకొక అతను 3వ ముద్దాయి కూడా బీటెక్ కంప్లీట్ అయింది. 4వ ముద్దాయి వీళ్ళ ఫ్రెండ్ అయితే యాక్చువల్గా అతను పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, 10th క్లాస్ వరకు చదువుకుని గోను సంచుల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ 4 కలిపి స్నేహితులు, చిన్నప్పటి నుంచి స్నేహితులు ఈ 4. ఇందులో A1 ఎవరైతే పవన్ కుమార్ ఉన్నాడో అతను పుట్టినరోజు రాత్రి 10:30 దగ్గర నుంచి బ్రాందీ షాప్, టౌన్లో బ్రాందీ షాప్కి వెళ్ళారు, మందు కొట్టారు. రాత్రి వీధులంటా తిరుగుతూ పోలీసు వారి వెంట కంట్లో పడ్డారు. నైట్ పెట్రోలింగ్ పార్టీ వీళ్ళని వాచ్ చేసి మందలించి పంపించడం జరిగింది. అయినా కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్ ఏరియాలో అలా నడుచుకుంటూ వచ్చి రైల్వే స్టేషన్ ఏరియాలో అశోక్ హోటల్ దగ్గరికి కొంచెం మళ్ళీ కూర్చుని మళ్ళీ అక్కడ మళ్ళీ కొంతమంది కొట్టి నడుచుకుంటూ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సందులోంచి వెళ్తుంటే ఆ విగ్రహాన్ని చూడటం జరిగింది, అంబేద్కర్ విగ్రహాన్ని. వీళ్ళంతా కూడా కాలేజీలో చదువుకుంటున్నారు. మనకి అంబేద్కర్ విగ్రహాన్ని చూడగానే వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ అంబేద్కర్ రిజర్వేషన్ వల్లే మాకు ఉద్యోగాలు రావట్లేదు. అందులో ఒక అతను బీటెక్ కంప్లీట్ అయింది, ఉద్యోగం రావట్లేదని చెప్పి కారణం ఈ రిజర్వేషన్ వల్లే నాకు ఉద్యోగం రావట్లేదు అని అతని ఫీలింగు. ఈ విషయాన్ని 4 అక్కడ మందులో డిస్కస్ చేస్తుంటుంటే ఈ రిజర్వేషన్ వల్ల మనకు ఉద్యోగాలు రావు అనే ఒక అభిప్రాయం వీళ్ళందరికీ బలంగా నాటికిపోయింది. ఆ నడుచుకుంటూ వెళ్తే విగ్రహాన్ని చూడగానే ఆ కోపంలో అందులో A1 అనే అతను తుమ్మల పవన్ కిషోర్ అనే అతను
అక్కడ పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని ఆ విగ్రహాన్ని పడగొట్టాడు. మిగతా వాళ్ళు కూడా సహకరించారు. అందులో ముగ్గురు కూడా తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మందు తాగారు. అయితే ఆ రాత్రి అక్కడ ఉన్న ఆటో వాళ్ళు కూడా వీళ్ళని చూడటం గమనించడం జరిగింది. మన బీట్ వాళ్ళు కూడా బీట్ కానిస్టేబుల్స్ బీట్ పెట్రోలింగ్ పార్టీ కూడా వీళ్ళని ఆ రాత్రి అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. వీళ్ళని అదుపులో తీసుకుంటే వీళ్ళు నేరాన్ని అగ్రహించారు. వీళ్ళ అపోహ ఏంటంటే రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు రావట్లేదు, అంతేకాని తాగి తిరిగితే ఉద్యోగాలు రావు అనే విషయం వాళ్ళకి గ్రహించుకోలేదు. చదువుకుంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా వీళ్ళ అపోహలో ఇది ఉన్నారు. జరిగింది వాళ్ళ వాస్తవం. వాళ్ళు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కేసులో యాక్చువల్గా జరిగి 24 గంటలు కాకుండానే ముద్దాయిని పట్టుకోవడం, అందులో మన 2 టౌన్ సిఐ గారి శివాజీ, ఎస్ఐ చంటిబాబు, ఎస్పెషల్లీ ఆ ముందు రోజు రాత్రి నైట్ రౌండ్స్లో తిరుగుతున్న నైట్ రౌండ్ ఆఫీసర్ దుర్గారావు, ఇంకొక అతను కానిస్టేబుల్ ఏడుకొండలు అనే కానిస్టేబుల్ యాక్చువల్గా చాలా కీలక పాత్ర వహించారు. ఈ కేసు ఎప్పుడైతే ఇది జరిగిందో జరగగానే మేము చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా వైలెన్స్ వచ్చే అవకాశం, మన సోదరులందరూ కూడా ఇందులో చాలా సహకరించారు. చెప్పిన దానికి గౌరవించి ఎటువంటి ఆందోళన చేయకుండా మాకు పూర్తి సహకారం ఇచ్చారు. మా మాట గౌరవించి చేశారు. అందుకని మేము కూడా దాన్ని మేము ఆ తగ్గ స్థాయి దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో మేము చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఆ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా వాళ్ళు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మాకు చెప్పడం, దాని మీద భాగంలో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఈ దర్యాప్తులో కీలక పాత్ర వహించారో అందరికీ కూడా పారితోషికాలు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్పాము రివార్డు ఇవ్వాలని. ఆయన కూడా దీనికి రివార్డు పంపించమని చెప్పారు. ఇవి మా పత్రికాముఖంగా కూడా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పేర్లందరికీ కూడా A1 తుమ్మల పవన్ కుమార్ అనే ఇతను A1, ఇతనిదే బర్త్డే. రెండో అతను దేవిశెట్టి రమేష్ బాబు A2, ఇతను కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఇతను దేవిశెట్టి రమేష్ బాబు బీటెక్ పూర్తి చేశాడు. రెండో దర్శి హేమంత పవన్ కుమార్ 3, అతను బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను నోవా కాలేజీ గుడివాడలో. 4 అతను వీరిశెట్టి రవితేజ, ఇతను గోను సంచుల వ్యాపారం. యాక్చువల్గా ఇతను 10th క్లాస్ చదివి ఆపేశాడు. వీళ్ళు ముగ్గురికి స్నేహితుడు, అంటే చిన్నకాల నుంచి స్నేహితుడు కూడా 4 కలిసి తిరుగుతున్నారు. ఈ 4 కూడా మేము అదుపులో తీసుకున్నాం. కన్ఫెషన్లో భాగంగా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపిస్తాం. రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పలకటం జరిగింది. దాని మీద దళిత సంఘాలన్నీ ఆందోళన చేయటం, 24 గంటల్లో పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మేము పోలీసు వారికి హెచ్చరిక చేసాం. 24 అవర్స్లోపు అరెస్ట్ చేయకపోతే ఎల్లుండి గుడివాడ బంద్ చేస్తామని ప్రకటించాం. గుడివాడ కాదు, స్టేట్ మొత్తం ఉద్యమం చేస్తామని ప్రకటించడం జరిగింది. దాని మీద త్వరితగతిన పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేసినందుకు వాళ్ళ ధన్యవాదాలు చెబుతూ, అలాగే అంబేద్కర్ రిజర్వేషన్లను ఏర్పాటు చేసింది వాళ్ళ కోసం చేశారు, మా కోసం చేయాలని చాలా అపోహపడుతున్నారు. ఈరోజు దళితులంతా బాగా పేదవారై ఊరి చివరిని పెట్టబడి అంతరంగా ఉండి వాళ్ళని కనీసం గుడిలో బడిలో కూడా రాని పరిస్థితుల్లో అదే విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడి బయట ఉండి చదువుని బడిలోకి మనందరినీ పంపించాడు. అటువంటి మహాన వ్యక్తి మా జాతి ఇలా అంతరించిపోతుంది, ఊరి చివరే బతుకుతున్నారు, కనీస వస్తువులు లేవు, తింటాకి తిండి లేదు, ఈ పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మాకు ఈ దేశంలో ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయమన్నాడు. కానీ గాంధీ దానికి అడ్డుపడి నియోజకవర్గాలు అనేది ఇవ్వడం కుదరదని చెప్పి అది అమానంతంగా చేశాడు. ఆ గాంధీ చేయడం వల్ల దీక్ష ఆఖరికి అంబేద్కర్ గారు అతను చనిపోతాడని దేశమంతా వ్యాప్తంగా అంబేద్కర్ కాళ్ళ మీద పడితే, సరే మాకు ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి రిజర్వేషన్ ఏర్పాటు చేయండి, రాజ్యాంగం మేము పొందుపరుచుకుంటామని హామీ తీసుకుని ప్రపంచం మొత్తం తిరిగారు రాజ్యాంగం రాయటానికి. మన దేశ నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, మీ దేశంలోనే మహోన్నతమైన ఎక్కుతున్నాడు ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ రాయగలడు రాజ్యాంగం అంటే, ఆయన చేతుల మీద రాజ్యాంగం రాసి ఈరోజు భారతదేశం అంతా దశ దిశ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఎలా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, కోర్టులు ఎలా ఉండాలి, ఈ ప్రజలు ఎలా బతకాలి, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి ఈ రకంగా రిలేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడిన మహాన్ వ్యక్తి. చాలామంది అహోపడుతున్నారు.
ఈరోజు మీ ఆస్తులు ఉన్నాయి, అగ్రహాలకి ఆ రోజు పొలం ఉండి పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి మమ్మల్ని అందరూ ఊరి చివరి పెడితే ఆయన రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఈరోజు మేము ఈ బట్టలు వేసుకుని ఇలా రోడ్డు మీద ఉన్నామంటే ఆయన మహానుభావుడి భిక్షే. దీని కానీ చాలామంది ఈర్ష్యపడుతున్నారు. ఈరోజు రిజర్వేషన్ వదిలేస్తాం మేము, ఆ ఆస్తులన్నీ దళితులకు ఇచ్చామనండి. కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఒక్కొక్కరికి 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, 18 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదని ఇందిరాగాంధీ సీజ్ చేసింది కూడా. దాన్ని కూడా ఎక్కువ పెంచుకుంటూ పోయి వేల కోట్ల ఎకరాలు సంపాదించుకుని అత్యున్నత స్థాయిలో వాళ్ళు ఉండి మేము కనీసం 2% రిజర్వేషను, ఉద్యోగం అనేది 2% రిజర్వేషను. ఒక గ్రామంలో ఒక 2-3 తప్పితే గ్రామం మొత్తం ఇప్పుడు బాగుపడింది లేదు. ఎస్సీ సప్లాన్ నిధులు ఇంతవరకు మాకు ఖర్చు పెట్టింది లేదు, కనీస వస్తువులు ఇచ్చింది లేదు, కనీసం ఇల్లు గృహాలు ఇచ్చింది లేదు, స్థలాలు ఇచ్చింది లేదు, పొలాలు ఇచ్చింది లేదు. కానీ ఓన్లీ రిజర్వేషన్ ఉద్యోగాల గురించే కొంచెం బెటర్గా కొంతమంది పైకి వచ్చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ముద్దుబిడ్డ అయిన బిఆర్ అంబేద్కర్ గారికి నిన్న ఎస్సీ ఎస్టీ సెల్ రైల్వే స్టేషన్ దగ్గర విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు త్వరగా 24 గంటల్లో పట్టుకున్నారు. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్న దళిత వర్గాలకి కాక ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కునిచ్చి మనిషిగా తయారు చేశారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలాలని విచ్ఛిన్నం చేసి మనువాద పాలకులు ఇక్కడ దళితులను విడదీసే కుట్ర జరుగుతున్న క్రమంలో నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు దళిత సంఘాలు, మాల సంఘాల జేఏసీగా మేము నిన్న చైతన్య యాత్రలో ఉండటం జరిగింది. ఈరోజు ఉదయం పత్రికా విలేకరులకు తెలియజేశాం. ఈరోజు ఉదయం దోషులను పట్టుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష అని ప్రకటించి ఈరోజు ఉదయం వస్తే విలేకరులు ఆల్రెడీ దోషులను పట్టుకున్నారని తెలియజేస్తే ఆ ప్రోగ్రాం ఆపాం. ఖచ్చితంగా ఈసారి అంబేద్కర్ విగ్రహాన్ని అంటుకున్నా సరే వాళ్ళకి పడే శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే, మాకు రిజర్వేషన్లు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అనడానికి కాపులకు రిజర్వేషన్లు ఎత్తేసింది ఈ పాలక వర్గాలు. ఆల్రెడీ కాపులకి రిజర్వేషన్లు ఉన్నాయే. ఒక గవర్నమెంట్ వచ్చి తీస్తుంది, ఒక గవర్నమెంట్ వచ్చి ఇస్తుంది. అది వాళ్ళకి తెలియక అజ్ఞానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అది కక్షపూరితంగా పూర్తిగా విగ్రహాన్ని ఎవరైనా తాగి తెలియని మత్తులో చేస్తే ఏదో చెయ్యి ఎరగొట్టడమో ముక్కు ఎరగొట్టడమో జరుగుద్ది. కానీ పూర్తిగా కావాలని చేసిన పనిగా అది చూసి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష దళిత సంఘాలు అన్నింటిలో కలిసి చేద్దామని నిర్ణయించాం. కానీ దోషులు దొరికారు. పోలీసు వారికి మొత్తం దళిత సంఘాల జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గుర్తులేని వ్యక్తులు మొన్న దాన్ని కూల్చడం చాలా హేయమైన విషయం. దాన్ని మేము ఖండిస్తూ నిన్న మేమందరం దళిత సంఘాలందరూ నాయకులందరూ కలిసి నిన్న అక్కడ చేరి జరిగిన దాన్ని అందరూ పరీక్షించి దానికి మేమందరం కార్యాచరణ చేద్దామనే ఆలోచనలో ఉండగా డిఎస్పీ గారు మమ్మల్ని అందరినీ ఒకసాటకు చేర్చి ఈ విధంగా ముందుకెళ్ళండి, మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నాం, మీరు తొందరపడవద్దు, ఎలాంటి అల్లర్లకు తావివద్దని దాన్ని మాట్లాడితే దాన్ని ఉద్దేశించి అందరం మేము సర్దుమనికి వారికి మేము ఒక మాట చెప్పాం. రేపు 24 గంటల వారిని పట్టుకోకపోతే మేము సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు ధర్నాలు చేస్తామని చెప్పాము. దాన్ని డిఎస్పీ గారు స్పందించి 24 గంటల్లో వారిని పట్టుకుని వారిని ఆల్రెడీ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పోలీసు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా పాల్పడిన వారిని కఠినమైన శిక్ష వేసి వారికి భవిష్యత్తులో ఇలాంటివి వేరే వాళ్ళు చేయకోకుండా వారిని కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి విషయాలు ఇంకోసారి గుడివాడలో జరిగితే వారిని చట్టానికి అప్పగించుకోకుండా వారిని ఏ విధంగా చేయాలో పెట్రోల్ బస్సు ఉరిది తగలబెడతామని, అలాగే మేమే డైరెక్ట్గా ఉరిదేస్తామని మేము శాసిస్తూ ఇలాంటి విషయాలను మళ్ళీ ఖండిస్తూ ఇలాంటివి మేము మాల సంఘాల జేఏ సంఘాల నాయకులందరి తరపున పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వైద్య రంగంలో 60 నుండి 75% వైద్యం చిన్న ఆసుపత్రుల నుండే జరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు అన్నారు. ఐఎంఏ హాల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురంలో ఐఎంఏ హాల్లో జరిగిన రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పొట్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న మధ్య తరహా ఆసుపత్రుల వల్లనే 65 నుండి 75% మంది ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను అందిస్తే మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అవలంబిస్తోందని, వైద్య రంగంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలను అందించాలని సూచించిందన్నారు. దీనికి ఐఎంఏ పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆరోగ్య రక్ష పథకం కింద తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 420 ఆసుపత్రులను మాత్రమే పథకం పరిధిలోకి తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. దీనిలో కేవలం 220 ప్రైవేటు ఆసుపత్రులను చేర్చడం వైద్య రంగంలో అగాధం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య సేవల కోసం 40 నుండి 50 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుందన్నారు. దీనితో వారు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం పరిమిత ప్రమాణాలను నిర్దేశించి ఆసుపత్రుల అనుమతులు ఇస్తే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు చట్టబద్ధతను కల్పించేందుకు సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎలెక్ట్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ జయశేఖర్, ఉపాధ్యక్షులు డాక్టర్ మద్దేశ్వరరావు, డాక్టర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనేక విషయాలు చర్చించిన మీదట కొన్ని తీర్మానాలు కూడా నిల్వ చేశాం. ముఖ్యంగా వైద్య రంగంలో సుమారుగా 65 నుంచి 75% వైద్య సేవలు చిన్న హాస్పిటల్స్ అంటే స్మాల్ హాస్పిటల్స్ అంటే మీడియం సైజ్ హాస్పిటల్స్ ద్వారానే ప్రజలకి సేవలు అందుతున్నాయి అన్న సంగతి ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ముఖ్యంగా గవర్నమెంటు ఆరోగ్యపరమైన అంశాల మీద చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ తీసుకునే నిర్ణయాలు అమలు చేయడంలో కానీ, నిర్ణయాలు తీసుకునే ముందు ఆరోగ్యపరమైనటువంటి విధానాల్లో ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కావాలి అనే దానిలో కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర శాఖని పరిగణలోకి తీసుకోవట్లేదు. మేమే కొన్ని విషయాలు హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన తప్పకుండా పరిష్కరిస్తున్నారు. కానీ మేము కోరేది ఏమిటంటే ఆరోగ్యపరమైన అంశాల మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ విషయం, ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ని ఒక సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసి దీన్ని ఒక సొసైటీగా రూపకల్పన తీసుకురావడం జరిగింది. ఈ సొసైటీ తీసుకురావడానికి ఒక బాధ్యత ఏమిటంటే చట్టబద్ధత కలుగుతుంది. గవర్నమెంటు, ప్రైవేట్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మెరుగైన వైద్య విధానాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనే దానిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ సూచనలు సలహాలను గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఏ హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ సింగిల్ డాక్టర్ అన్నో 10 పడకలు 20 పడకల హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ ఉన్నాయో దీనికి ఏ రకమైనటువంటి మినిమం స్టాండర్డ్స్ ఉండాలి అనేటువంటి విషయం మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుకు వచ్చి 10 బెడ్ హాస్పిటల్ ఎలా రన్ చేయాలి, 20 బెడ్ హాస్పిటల్ ఎలా రన్ చేయాలని దీని మీద తప్పనిసరిగా మేము దానిలో కూడా ముందుకు వచ్చి మేము ఆ రకమైన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ప్రభుత్వం సైడ్ నుంచి మేము కోరేది ఏమిటంటే ఇటువంటి చిన్న హాస్పిటల్స్ని ఏ రకంగా అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్గా మీరు రాయితీలు ఇస్తున్నారో, ఏ రకంగా అయితే వెసులుబాటు కల్పిస్తున్నారో, ఏదైతే సింగిల్ విండో పద్ధతిలో మీరు అనుమతులు ఇస్తున్నారో ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా ఈ ఏర్పాటు ఈ చిన్న హాస్పిటల్కి మీడియం హాస్పిటల్ కనుక ఇస్తే ఆంధ్ర రాష్ట్ర వైద్య రంగంలో నూతన ప్రక్రియకి మనందరం కూడా శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతాం. దీనిలో ప్రభుత్వంతో మేము సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్లోగన్ ప్రకారం ప్రతి నెల 9వ తారీఖున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాకున్నటువంటి సుమారుగా 99 బ్రాంచెస్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 9వ తారీఖు బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి ఉచితమైనటువంటి మెడికల్ చెకప్ చేసి దానిలో ఏదైనా
సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటే అటువంటి వాడికి తగిన సూచనలు చేయడానికి కూడా ఈరోజు తీర్మానం చేసుకున్నాం. ప్రతి నెల 9వ తారీఖు అది ఏ రోజైనా కానివ్వండి, ఏ డేట్ అయినా కానివ్వండి, దానిని మా లోకల్ యూనిట్స్ అన్నీ కూడా ఇది చేసి అటు ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నటువంటి దీనికి మేము తప్పనిసరిగా సంఘీభావాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఒక మంచి స్కీమ్ ప్రిపేర్ చేశారు, ఆరోగ్య రక్ష అని. కానీ దీనిలో ఏదైనా స్కీమ్ చేసుకున్నప్పుడు మనకి చివరిగా రావాల్సింది ఏంటంటే ఎండ్ రిజల్ట్ ఏంటనేది, ఫలితం ఏమిటనేది. ఈ ఫలితం వచ్చే దిశగా సరైనటువంటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్లో సర్వీస్ ప్రొవైడర్స్ని ఇంక్రీజ్ చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఒక ఆరోగ్య రక్ష కింద దీనిలో ఎన్రోల్ చేస్తే ఇది అగాధం ఏర్పడుతుంది అక్కడ. ఎందుకంటే సర్వీస్ కావాల్సిన వాళ్ళు ఒక రకం ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ ఇప్పుడు 420 హాస్పిటల్స్ ఏమో వీళ్ళు లెక్క చెప్తున్నారు. ఈ 420లో 200 ప్రభుత్వ హాస్పిటల్సే ఉన్నాయి. అంటే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్య రక్ష కింద 220 హాస్పిటల్స్ మటుకే సేవలు అందించే ఇది ఉంది. 100 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అది సాధ్యమైనటువంటి పని కాదు. అది సక్సెస్ అవ్వాలి అంటే స్మాల్ హాస్పిటల్స్ని, మీడియం హాస్పిటల్ని కూడా పరిగణలోకి తీసుకొని మినిమం స్టాండర్డ్స్ రూపొందించి వీళ్ళకి అటాచ్మెంట్ ఇస్తే ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, ఎవరైనా నిరుపేద బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఫ్రీ కార్డు ఒకటే ఉంటే చాలు. తను ఇంటి దగ్గర నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసి వైద్యం చేసుకోవాలంటే ఆర్థికంగా చాలా దినభారం పడుతుంది ప్రజల మీద. ఒకళ్ళు కనుక 200 కిలోమీటర్లు వెళ్ళి ఫ్రీ కార్డు ఉంది కదా అని చెప్పి ఏదో నెట్వర్కింగ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఆపరేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఉండడానికి కానీ, వాళ్ళకి అయ్యే దిన ఖర్చులకు కానీ ఇది తడిసి మోపడవుతుంది. ఇది యాక్చువల్గా వచ్చే బెనిఫిట్ కంటే కూడా దీన్ని ఇదవుతుంది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో రూరల్ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో విస్తరించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈయన కనుక స్కీమ్ అటాచ్ చేస్తే ఎవరైతే దీనిలో ఎన్రోల్ అవుతారో వీళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా వాళ్ళ ఇంటికి సమీపంలో దగ్గరలో వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అది ఇటువంటి విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర శాఖ ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇండస్ట్రీస్లో కేటగరైజేషన్ ఉంది. స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ, లార్జ్ ఇండస్ట్రీ అని. ఆ కేటగరైజేషన్ హాస్పిటల్స్లో లేదు. స్మాల్ హాస్పిటల్ అంటే కొంతవరకు నిబంధనలు ఉంటాయి, మీడియం హాస్పిటల్ అంటే కొంతవరకు నిబంధనలు ఉంటాయి. ఇక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎలాగో అని అది స్టాండర్డ్ డిఫరెంట్. ఆ రకమైనటువంటి కేటగరైజేషన్ కూడా ఈ వైద్యశాలలో తీసుకురావాలని చెప్పి మేము ముఖ్యంగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో 15,000 మంది సభ్యులతో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే స్మాల్ హాస్పిటల్ సర్వైవ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే ఎన్టీఆర్ వైద్యసేవ అయితేనేమి, మన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ అయితేనేమి, కొత్తగా పెట్టిన ఆరోగ్య రక్షణ అయితేనేమి, వీటన్నిటికి కూడా 50 బెడెడ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తూ ఉంది. అలా అయితే ఇప్పటికే చాలా చిన్న హాస్పిటల్ మూతపడటం జరిగింది. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఆ క్యాప్ ఫుల్ కావాలంటే 80% గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి హెల్త్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిన్న హాస్పిటల్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళకి రోజుకి 5 బెడ్లు 10 బెడ్లు అయితే ఒక ఆరోగ్య వైద్య సేవ కింద ఇస్తే వాళ్ళు ఆపరేషన్ చేసి అన్ని డాక్టర్లకి ఒక డే కేర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అటువంటి హాస్పిటల్కి 5 నుండి 10 బెడ్లు సరిపోతుంది. అలా కాకుండా 50 బెడ్లు కావాలి, వెంటిలేటర్స్ కావాలి అని పెట్టి ఈ నిబంధనలు లేకుండా నిబంధనలు సడలించి 20-25 బెడ్లకి సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటి కూడా పర్మిషన్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. గత 5 రోజులుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బేస్బాల్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో బాలుల విభాగంలో మహారాష్ట్ర జట్టు విజయం సాధించగా, బాలికల విభాగంలో కేరళ జట్టు విజయం సాధించింది. వీరికి బేస్బాల్ అసోసియేషన్ వారు బహుమతులు అందించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అమెచ్యూర్ బేస్బాల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బేస్బాల్ పోటీలు 5వ రోజున ముగిశాయి. బాలుల విభాగంలో పంజాబ్పై మహారాష్ట్ర విజయం సాధించగా, బాలికల విభాగంలో మహారాష్ట్రపై కేరళ విజయం సాధించింది. వీరికి బేస్బాల్ అసోసియేషన్ వారు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల నిర్వహణలో స్టేడియం కమిటీ వారు ఎంతగానో కృషి చేశారని క్రీడాకారులు బేస్బాల్ అసోసియేషన్ వారు అన్నారు. జూనియర్ జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుతరావు అన్నారు. పోటీలు విజయవంతం అయినందుకు అందరూ అభినందనలు తెలుపుకున్నారు. मीडिया और प्यारे बच्चों,
इस 26वीं जूनियर नेशनल बेसबॉल चैंपियनशिप के समापन समारोह में आप सबका स्वागत है। आप सब बहुत दूर दूर के राज्यों से यहाँ खेलने आए और बहुत अच्छा खेल का प्रदर्शन किया और बड़े डिसिप्लिन में रहे। इसके लिए आप सबका बहुत बहुत धन्यवाद। इतनी गर्मी में, इतने धूप में अपने कड़ी मेहनत का यहाँ प्रदर्शन किया और बहुत अच्छी तरह इस खेल की भावना से खेला, जो कि बहुत जरूरी है। किसी भी स्पोर्ट्स में जो डिसिप्लिन, सबसे जो बड़ी बात है वो डिसिप्लिन है। अगर आप यहाँ पे डिसिप्लिन में खेलेंगे, यही डिसिप्लिन आपको अपने आगे जाके जिंदगी में भी बहुत काम आता है। इसी डिसिप्लिन की वजह से आप अच्छे नागरिक बनोगे और देश के लिए अच्छे नागरिक बनके अच्छे देश की सेवा करोगे। अच्छी तरह से खेल को आगे लेके जाओगे, अपने राज्यों का भी नाम करोगे और देश का नाम भी करोगे। और जैसा कि आप सबको विदित है, हमारी सीनियर टीम वेस्ट एशिया पाकिस्तान खेलने जा रही थी। पूरी तैयारी थी हमारी, लेकिन किसी वजह से वहाँ की गवर्नमेंट से हमें वीजा के लिए अप्रूवल नहीं मिली। इस वजह से हमारी टीम नहीं जा पाई, लेकिन हम ट्राई कर रहे हैं इसको आगे ईस्ट एशिया में खेलने का आप सबको मौका दिलवाएं। आप सब जूनियर जैसे हैं, अब आगे आपने सीनियर में आना है, लेकिन बहुत कड़ी मेहनत करिए, सीनियर में आइए। And then we'll be here, Inter Stadium, Gudivada. Help of our team, Mr. Prasad and PETs and physical directors, local people, everybody helping for this conducting successful and grand successful. Today's our chief guest, our Federation General Secretary, Sudhir Mahindru, and other dignitaries and dais. I welcome you one and all. I congratulate to medalists in 26 Junior National Championships, and much and more congratulate to losers because of next time better luck. Who are the participating in our state president and secretaries? Once again, thankful to them for participating in 26 Junior National Championships. I wish one and all, and media and public, and also who are the encouraging for this meet, I will congratulate one and all, each one, everybody. Thank you. For a successful 26th Junior National Baseball Championship, and my congratulations to the winning team Kerala. First time they have entered the final and see the trophy of that. My congratulations to the Maharashtra team with the second time consecutive in the junior and sub-junior national baseball championship winner. Point team. Once again, thanks to the AP Baseball Association for conducting a very successful
championship. Thank you very much. పెద్ద నోట్లు రద్దు అనంతరం ఏర్పడ్డ అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దాలని బడా కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టిన కోట్ల రూపాయల బ్యాంకు బకాయిలను వసూలు చేయాలని సిఐటియు కార్యదర్శి ఆర్సిపి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దాలని కార్పొరేట్ సంస్థలు ఎగ్గొట్టిన లక్షల కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు అధికారులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి కోరారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఏర్పడ్డ నోట్ల సంక్షోభాన్ని ప్రభుత్వం చక్కదిద్దాలని, తగినన్ని నోట్లను బ్యాంకులకు సరఫరా చేయాలన్నారు. బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోవడానికి కారకులైన కార్పొరేట్ సంస్థల పారు బకాయిలను ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్ పెట్టుబడిదారులను ప్రసన్నం చేసుకోవడానికే పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం చేసిందని, ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేకత మార్పులను చేపట్టి కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పొరపాట్లకు, దగాకోరు విధానాలకు బ్యాంక్ ఉద్యోగులను, ప్రజలను బలి చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ఫైనాన్స్ రంగ సంస్కరణలను, లేబర్ సంస్కరణలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతునివ్వాలని ఆర్సిపి కోరారు. ఈ సమావేశంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి కె సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు సిఐటు పూర్తి మద్దతుని తెలియజేస్తుంది. బ్యాంకు ఉద్యోగులు ఈరోజు చేసే సమ్మె ప్రధాన ఉద్దేశం కార్పొరేట్ శక్తులు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు, 11 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. ఎగ్గొట్టి వాళ్ళు దేశంలో దర్జాగా తిరుగుతూ రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. కానీ బ్యాంకు ఉద్యోగులు కోరేది ఎగ్గొట్టిన బాకీల్ని తిరిగి బ్యాంకులకు జమ వేసేటట్టు ప్రభుత్వం చట్టం చేయాలి, మార్పులు చేయాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అది పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయటం రీత్యా ఉగ్రవాదులకి వెళ్ళే డబ్బు ఆగిపోతుందని, నల్లధనం బయటకు వస్తుందని రకరకాల మాటలు చెప్పారు. ఇప్పటివరకు అసలు నల్లధనం ఏమొచ్చింది? దానివల్ల ఈరోజు బ్యాంకు ఉద్యోగుల్ని ప్రజలు తిట్టే పరిస్థితికి వచ్చారు. కానీ బ్యాంకుల్లో జరిగే అవకతవకలకే ప్రధాన బాధ్యులు ఈ దేశంలో ఉన్న కార్పొరేటు శక్తులు, వాళ్ళు చేసే చట్టాలు వాటి రీత్యానే. కాబట్టి 28వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మేము సిఐటిగా పూర్తిగా మద్దతు ఇస్తూ, అట్లాగే ఈరోజు బ్యాంకు ఉద్యోగులు పడే అవస్థలు, ప్రభుత్వం ఈ నోట్ల రద్దు రీత్యా బ్యాంకు అధికారులు కొంతమంది చనిపోవడం, అట్లాగే ఈరోజు మోడీ గారు ప్రజలు కోడి చెబుతూ ఆచరణలకు వచ్చేటప్పటికి వేరే ఒకటి పనిచేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడికం చేసే పద్ధతిలో ఈరోజు మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ శక్తులు బ్యాంకులకి ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యేటట్టు చేసే సమ్మెకు మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు దేశం అభివృద్ధి అవ్వాలన్న దేశభక్తులు, అట్లాగే ఈరోజు బ్యాంకు ఉద్యోగులు చేసే సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలి. అట్లాగే మోడీ గారు చెప్పే విధానాలకు కార్మిక వ్యతిరేక విధానాలు, అట్లాగే కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తూ ప్రజల్ని మాయ చేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంకు ఉద్యోగులు చేసే సమ్మెకు దేశంలో ఉన్న ప్రజాతంత్రవాదులు అందరూ మద్దతు ఇచ్చి వాళ్ళ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి దశ నుండి న్యాయస్థానం మరియు చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రభాకర్ రావు వెల్లడించారు. స్థానిక త్రివేణి స్కూల్ నందు గత రోజు సాయంత్రం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయసు నుండి చట్టాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, అప్పుడే వారికి ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులకు బాల కార్మిక చట్టాలు మరియు విద్యా హక్కు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని ఆయన వెల్లడించారు. చదువుకోవాలని అనుకునే విద్యార్థుల చేత బలవంతంగా పనులు నిర్వహించినా లేక వారికి ఉన్న కొన్ని ప్రత్యేక హక్కులను అందనివ్వకపోయినా దానివల్ల కోర్టులు కల్పించే న్యాయం ఎలా ఉంటుంది అనే విషయాలను నేడు వీరికి వివరించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వామర్ల గంటా మనోహర్, కుటుంబరావు ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు శ్రీ ఎన్ ప్రభాకర్ గారు, మీ డైరెక్టర్ శివశంకర్ గారు, మరి గుడివాడ వారసృష్టి న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్లో ఈ సదస్సు పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాల పట్ల కనీస అవగాహన కల్పించడం కోసం మీ అందరికీ ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది మన భారతదేశంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన లేదు. ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా చట్టాల పట్ల అవగాహన లేదు. కాబట్టి వాళ్ళని చైతన్యవంతులు చేయడం కోసమే ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి ప్రతి స్కూల్స్లోనూ, కాలేజెస్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, రకరకాల ప్రాంతాల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము 10th వరకు చదువుకుంటున్నాం, తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాం, తర్వాత ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీను ఏదో మా ఇష్టం వచ్చి చదువుకుంటున్నాం కదా, ఇంకా లా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మా ఇష్టం వచ్చి మీరు చదువుకుంటాం కదా, లాతో పని ఏముంది అని చెప్పేసి. ఇప్పుడు మీరందరూ సివిక్స్ చదువుకున్నారు కదా, ఇదా సివిక్స్లో కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందా? ఇదా కాన్స్టిట్యూషన్ ఉందా? ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్లో? 300 చిల్లర ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఈరోజు మన భారతదేశంలో స్త్రీలకు రిజర్వేషన్ ఉందా? చదువుల్లో, ఉద్యోగాల్లో, తర్వాత ఈ గ్రామ పంచాయతీలో స్త్రీలకు రిజర్వేషన్ ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా, ఉద్యోగాల్లో కానీ, చదువుల్లో కానీ, ఎక్కడైనా కానీ. తర్వాత నిరుపేద పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో హాస్టల్స్ ఇచ్చేసి, తర్వాత స్కాలర్షిప్లు ఇచ్చి వీటన్నిటికీ ప్రభుత్వం చదివిస్తుంది. తెలుసు కదా, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది లేని వాళ్ళ పిల్లలు ఉంటే హాస్టల్లో పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగం ప్రసాదించింది. నాకు తెలియదు కాబట్టి మనం 1994లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాము. ఆ రోజున 100 మంది పిల్లలతో మేము స్టార్ట్ చేసి ఇది 24వ సంవత్సరం. ఇప్పటికీ 1500 మంది పిల్లలతో 24 సంవత్సరాల్లో అంచులంచులుగా ఎదుగుతూ మా పిల్లలు మంచి మంచి ర్యాంకులు, మంచి మంచి ఉన్నత విద్యలో వెళ్ళి చాలామంది విదేశాల్లో డాక్టర్స్గా, ఇంజనీర్లుగా, మంచి మంచి గ్రూపు ఉద్యోగులుగా ఎంతోమంది ఈ దేశానికి సేవ చేయడంలో ముందున్నారు. మా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే స్కూల్ అంటే విలువలతో కూడినటువంటి విద్యను అందించడం అనేటువంటిది మా ట్యాగ్ మాది. అలాగే పిల్లలందరూ కూడా ఒక స్ట్రెస్ ఎడ్యుకేషను, లేకపోతే బట్టి విధానంలో ఎడ్యుకేషను, లేకపోతే వాళ్ళని విపరీతమైనటువంటి ప్రెషర్ పెట్టి ఎడ్యుకేషను ప్రివేణిలో ఉండదు. ఇండివిజువల్గా సెల్ఫ్గా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నేను నా ఎడ్యుకేషన్ని నా ఎడ్యుకేషన్ నా కోసం చదువుకోవాలి, నా చదువుకోవాలి అనేటువంటి దీంతో వాటికి అన్ని చదువుతో పాటు అన్ని రకాల విలువల్ని కూడా నేర్చి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి ఈ త్రివేణి స్కూల్లో నుంచి మేము 10th క్లాస్లో నుంచి బయటికి పంపిస్తాం. మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో చక్కటి ఉన్నత విద్యలో కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. గుడివాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ఈ యొక్క లీగల్ లిటరసీ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం మన గుడివాడ సీనియర్ జడ్జి గారైన శ్రీ ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా మిగతా తోటి లాయర్లు రావడం జరిగింది. మరి ఈరోజు మరి జడ్జి గారు మన స్కూల్కి రావడం, మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం అనే విషయం కూడా మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు వారు, కేంద్ర ప్రభుత్వం వారు అందరికీ చట్టాలపై అవగాహన కలగాలి, చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి అనే అవేర్నెస్ కార్యక్రమం ద్వారా మేమందరం మీకు దగ్గర కావడం, వీటి గురించి వివరంగా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి చట్టాల గురించి అవగాహన లేదు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా చాలా మంది కోర్టు అన్నా, పోలీస్ స్టేషన్ అన్నా, లాయర్స్ అన్న ఏమన్నా కొంచెం వ్యక్తులు పోలీస్ స్టేషన్ కోర్టుగా అనే ఒక భయం అనేది మీలో ఉంది. ఆ భయం అనేది దూరం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం చేసుకుని మనకి న్యాయం కోసం మనం ఎప్పుడూ ఈ న్యాయస్థానాల యొక్క తరఫులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ మనం ఆశ్రయించి మనకి న్యాయం పొందగలగాలి. మీరు అనుకున్నారు చిన్నపిల్లలు మనకి చట్టాలతో పని ఏంటండి,
మనకి తెలియకుండానే చట్టాలు మనపై ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. మన పుట్టక ముందు మన తల్లి గర్భంలో ఉండగానే మన మీద చట్టం అనేది అమలు అవుతానే ఉంది. మీకు తెలియదు చట్టం మాకు తెలియదు మాకేంటి అనుకుంటారు, కానీ మీకు తెలియకుండానే యాక్షన్ అంటే చట్టం అనేది మీ చుట్టూ ఉంది. మీరు ఉన్నారు, మీ పక్కన ఉన్న పెళ్లి అడిగి తీసుకుంటే పెన్ను అనేది తప్పు లేదు. అదే అతను తెలియకుండా దొంగతనం చేశారు అనుకోండి, అది తప్పు, అది చట్టం కింద అంటే చట్టంలో మీరు దొంగతనం కింద దొంగేసండి అంటే మీకు తెలియకుండా చట్టం అనేది మీ మీద పనిచేస్తుంది. అదేవిధంగా మనం భారత రాజ్యాంగం గురించి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అందరూ ఈ వయసు నుంచే మీరు అవగాహన పెంచుకోవాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకున్న హక్కులు ఏంటి, మనకున్న ఆదేశ సూత్రాలు ఏంటి, విధులు ఏంటి, భారత రాజ్యాంగం మనకి ఏమేమి వేస్తుంది, మనం ఈ దేశంలో ఎలా జీవించాలి ఏంటి అనేది మనకి భారత రాజ్యాంగంలో చాలా క్లియర్గా రాశారు. అది ఆ చట్టాల గురించి మనం ఈ వయసు నుంచి అమలుపరిచి నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే స్కూళ్ళలో చట్టాల గురించి చెప్పరు, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, స్పోర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు వీటి గురించి చెప్తారు. కానీ బయట సమాజంలో మంచి మీద తప్పు చేస్తే కోర్టు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ చట్టాలన్నీ ఉంటాయి. ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా జీవించడం కోసం ఏ రకంగా ఉండాలి, ఎలా బతకాలి అనేది ఈ చట్టం ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే మనకి భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు రైట్ టు ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క పిల్లవాడు 14 సంవత్సరాల వరకు చదువుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్. అదేవిధంగా బౌండరీ లేబర్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మనతో పాటు చదువుకునే వాడు మన ఇళ్ళ దగ్గర కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు టీలు అమ్మటం, రోడ్లో పనిచేయటం, ఈ రకమైన పనులు చేస్తున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నా ఈ చట్టం నుంచి తీసుకురావాలి. అందులో మాతో పాటు చదువుకున్నాడు, ఆడుకున్నాడు, ఇప్పుడేమో మానిపించేసి అతన్ని పని పంపిస్తున్నారని తీసుకొచ్చి అతను కూడా తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారు. చదువు అనేది అన్ని రకాలుగా ఉంది. కొంతమంది కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, గవర్నమెంట్ వాళ్ళు చదువుతారు, కానీ చదువు అనేది తప్పకుండా చదువుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. డీఎస్పీకి కృతజ్ఞత తెలిపిన దళిత సంఘం నాయకులు. వైద్య వ్యవస్థపై తీసుకునే నిర్ణయాలను ఐఎంఏకి తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి గంగాధర్రావు. చిన్న వైద్య సంస్థలు పేదలకు ఎంతగానో దోహదపడుతున్నాయని ఉద్ఘాటన. ముగిసిన జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలు. మహారాష్ట్ర, కేరళ జట్ల విజయకేతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.